వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజారిటీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, కుమార్, ప్రస్తుతం రెండో సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఇప్పటివరకు 48 మందిని ఎలిమినేషన్ చేస్తూ వారి ఓట్లన్నింటినీ కూడా లెక్కిస్తూ ఉన్నారు. 48వ అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్ గౌడ్ సంబంధించినటువంటి ఓట్లు 30,000 ఓట్లు వచ్చాయి కాబట్టి ఆయనకు 88 టేబుల్స్గా ఆ 30,000 ఓట్లను పంపిణీ చేసి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. ఇదివరకు 38వ అభ్యర్థి వరకు కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఫలితాలన్నింటి కూడా 38 నుంచి 48 వరకు ఈ మధ్య ఉన్నటువంటి 10 మంది సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఎలిమినేషన్ చేసి ఒకే సమయంలో టేబుల్స్ వారుగా వాటిని అన్నింటి కూడా పంపిణీ చేసి ప్రస్తుతం ఆ కౌంటింగ్ అంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా మెజార్టీ రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు అనేది లెక్కింపు అనేది ప్రారంభించారు. 38 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి 1,23,360 ఓట్లు వచ్చాయి. ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రాకేష్ రెడ్డికి 1,04,630 ఓట్లు వచ్చాయి. అయితే ఏదైతే నిర్దేశించారో కోట 1,50,995 ఓట్లు ఏదైతే ఉందో ఆ కోటాను రావాలంటే ఖచ్చితంగా మరికొన్ని మంత్రిని కూడా ఎలిమినేషన్ చేసి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లను జోడించేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాకేష్ రెడ్డికి ఇంకా 50,465 ఓట్లు వస్తే గెలుపుకు చేరుకుంటారు, గెలుపుకు దగ్గరలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తీర్మానం మల్లన కూడా 30,000 ఓట్లు వస్తే ఆయన కూడా గెలుపుకు సంబంధించి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఒక్కొక్కరుగా ఎలిమినేషన్ చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఒకేసారి 11 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేసి 4 హాల్స్లో వేరువేరుగా టేబుల్స్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు లెక్కిస్తున్నారు కాబట్టి తొందరగానే ఈ కౌంటింగ్ అనేది ముగిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. పాలకూరి అశోక్ గౌడ్ అయినటువంటి స్వతంత్ర అభ్యర్థికి 30,000 ఓట్లు వచ్చాయి. ఆ 30,000 ఓట్లకు సంబంధించినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు లెక్కింపు పూర్తయిన తర్వాత ఆ వెంటనే ఇంకా తక్కువగా వచ్చినటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 43,000 ఓట్లు వచ్చాయి. ఆ 43,000లో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు ఆయనకు ఎన్ని వచ్చాయని తెలుసుకొని ఆ ఓట్లను ఏదైతే పైన ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వచ్చినటువంటి క్రమంగా ప్రాధాన్యత క్రమంలో వాటిని కూడా జోడిస్తూ వస్తారు. అప్పుడు కోట రీచ్ అయితే వారిని విజేతగా ప్రకటిస్తారు. కాబట్టి సర్వత్రా కూడా ఉత్కంఠ ఉంది. క్షణం కూడా ఇక్కడ ఉత్కంఠ మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఎలిమినేషన్కి సంబంధించి ఇద్దరికి సమానంగా ఆ సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు పడుతున్నాయి కాబట్టి విజేత ఎవరనేది కూడా చెప్పలేనంతగా ఒక ఉత్కంఠ ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఒకటి మాత్రం స్పష్టంగా మనం చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి యొక్క ధీమాని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గం విస్తరించినటువంటి 32 జిల్లాలో కూడా ఏదైతే 12 జిల్లాలో కూడా 32 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 మినిస్టర్లు ఉన్నారు, 5 ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంత ధీమాగా ఇంత ధీటుగా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు కూడా పోటీనిస్తూ రాకేష్ రెడ్డి చాలా పోటీనిస్తూ ఉన్నారు. హోరాహోరీగా ఈ పోరంతా కూడా కొనసాగుతుంది. అయితే సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఎవరికి పడ్డాయనేది ఇక్కడ గెలుపు అనేది నిర్దేశించే అవకాశం ఉంది, గెలుపు అనేది డిసైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి చూపు బీజేపీ పార్టీకి సంబంధించిన గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు ఎవరికి పడ్డాయనేది అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, అందరూ కూడా లెక్కలు వేస్తూ ఉన్నారు, అందరూ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు కూడా లెక్కించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గెలిచినటువంటి అభ్యర్థి 5-6 గంటల్లోపే ప్రకటించే అవకాశం ఉందని కూడా ఆరో అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి లేట్ లేకుండా లేకుండా తొందరగా లెక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏజెంట్లందరినీ కూడా పిలిపించుకున్నారు, అభ్యర్థులను పిలిపించుకున్నారు. ఒకే సమయంలో 10 మంది వరకు కూడా ఎలిమినేషన్ చేసి లెక్కిస్తాం, మీరు ఏజెంట్లను రెడీ చేసుకుని అంటే వాళ్ళు అప్పటికప్పుడు కూడా ఏజెంట్లను రెడీ చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా వెంటనే ఏజెంట్లను రప్పించడంతో ఇప్పుడు 11 మందికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ 11 మంది అయిపోయిన తర్వాత అశోక్ గౌడ్కు సంబంధించినటువంటి ఎలిమినేషన్ కూడా అయిపోయిన తర్వాత గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ సంబంధించి ప్రారంభమైతేనే విజేతవరని తెలుస్తుంది. కాబట్టి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి సంబంధించినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు ఎవరికి పడతాయనేది కూడా సర్వత్రా ఉత్కంఠ ఉంది. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కుమార్, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ రాము.